వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని కనీసం మీ ఫ్రెండ్స్కు ముగ్గురికి షేర్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మీరు చేసే లైక్స్ వల్లనే మేము మరిన్ని క్లాసులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ ఎంకరేజ్ చేయండి. ఓకేనా? రైట్. 2024 మార్చి 8 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని నిర్వహించడం ఓకే, అందరికీ తెలిసే విషయం. ఖచ్చితంగా 1977 నుంచి ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రతి ఏటా ఘనంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉందన్నమాట. ఏదైతే లింగ సమానత్వం గురించి, అదేవిధంగా ఒక మహిళల హక్కుల గురించి, ఓకేనా, మహిళలపై హింస, ఇటువంటి అనేక విషయాలపైన పోరాడడం కోసం ఓకేనా ఒక రోజు అనేటువంటిది మనకి ఉందన్నమాట. అదే మహిళా దినోత్సవం. ఈ రోజున ప్రజల్లో అందరికి కూడా చైతన్యం తీసుకురావడం ముఖ్య ఉద్దేశంగా ఈ దినోత్సవాన్ని పాటించడం జరుగుతూ ఉందన్నమాట. అలా ప్రతి ఏటా ఒక థీమ్ కూడా ఉంటుంది. ఈ ఏడాది థీమ్ ఏంటంటే కనుక ఓకేనా ఉమెన్ ఇన్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ థీమ్ నోట్ చేసుకోండి. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, అక్లిరేట్ ప్రోగ్రెస్ అనమాట. అంటే మహిళలకు పెట్టుబడి పెట్టండి, పురోగతిని సాధించండి. మహిళలపై పెట్టుబడి పెట్టండి, పురోగతిని సాధించండి అనేటువంటి థీమ్తో ఈ ఏడాది ఈ దినోత్సవం జరుగుతూ ఉందన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ దినోత్సవం మార్చి 8, ఇది అందరికీ తెలుసు. పెద్దగా అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ థీమ్ అనేది నోట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఈ మధ్య మీరు గ్రూప్ 2 రాసింటారు. ఆ గ్రూప్ 2లో మనకు ఎడ్యుకేషన్ డే థీమ్ అడిగాడనమాట. కానీ గ్రూప్ 2 రాశారు కదా ప్రిలిమ్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అందులో ఎడ్యుకేషన్ డే 2023 యొక్క థీమ్ ఏంటి అని ఎగ్జామ్లో అడిగాడనమాట. మీరు కావాలంటే ఆ క్వశ్చన్ పేపర్ చూడండి ఒకసారి. అట్లా థీమ్స్ అనేటువంటి అడుగుతూ ఉంటాడు. ఇంపార్టెంట్ డే కదా ఎడ్యుకేషన్ డే, కాబట్టి అడిగాడనమాట. ఉమెన్స్ డే ఇంపార్టెంట్ కదా, కాబట్టి అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి థీమ్స్ అన్నీ కూడా. ఓకేనా? రైట్. ఇక గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అనమాట. ఇది మనకి ఆమోదించబడింది అనమాట. చాలా ఇంపార్టెంట్. 2023 సెప్టెంబర్ 19వ తారీఖున పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా లోక్సభలో ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. కానీ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట లోక్సభలో. డేట్ గుర్తుపెట్టుకోవాలి, సెప్టెంబర్ 19వ తారీఖున. ఏ పేరుతో ఈ బిల్లు ప్రవేశపెట్టబడింది పార్లమెంట్లో అంటే కనుక నారీ శక్తి వందన అధినియం బిల్లు. నారీ శక్తి వందన అధినియం అని ఎవరు పెట్టారు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కంటే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టిన పేరు అనమాట. నారీ శక్తి వందన్ అధినియం బిల్లు అని గుర్తుపెట్టుకోవాలి, లేదా మహిళా రిజర్వేషన్ బిల్లు అని గుర్తుపెట్టుకోవాలి. దీని ఉద్దేశం ఏంటంటే కనుక చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్, లేదా 1/3 వంతు రిజర్వేషన్ అనమాట. ఓకేనా? సరే, లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు సెప్టెంబర్ 20న ఆమోదించబడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. 456 మంది సభ్యులు హాజరవుతారనమాట. ఇందులో 454 మంది అనుకూలంగా ఓటు వేస్తారు ఈ బిల్లుకి, 2 వ్యతిరేకిస్తారనమాట. అది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ సెప్టెంబర్ నెలలో. ఒకసారి మీరు చూస్తే కనుక ఆ డేట్లలో ఉంటుందన్నమాట. 456 మంది సభ్యులు హాజరైతే 454 మంది ఏమో అనుకూలంగా ఓటు వేశారు, 2 వ్యతిరేకించారనమాట. ఈ బిల్లును గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, అదేవిధంగా రాజ్యసభ విషయానికి వస్తే రాజ్యసభలో ఎప్పుడు ఆమోదించబడింది అంటే సెప్టెంబర్ 21, 2023 సెప్టెంబర్ 21వ తారీఖున ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదించడం జరిగిందనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 214 మంది హాజరవుతారన్నమాట ఈ బిల్లుకు. ఆ 214 మంది కూడా అనుకూలంగా ఓటు వేయడం జరుగుతుంది. ఎవరు దీన్ని వ్యతిరేకించరు రాజ్యసభలో. లోక్సభలో అయితే 2 వ్యతిరేకిస్తారు, రాజ్యసభలో అయితే అసలు ఎవరు వ్యతిరేకించరు అనమాట. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదం ముద్ర వేసింది అంటే మాత్రం అదే నెలనే సెప్టెంబర్ 28వ తారీఖున. సెప్టెంబర్ 19 ఇంట్రడ్యూస్ చేశారనమాట, బిల్లును ప్రవేశపెట్టారనమాట. సెప్టెంబర్ 20 వచ్చేసి లోక్సభ ఆమోదించింది. సెప్టెంబర్ 21 వచ్చేసి రాజ్యసభ ఆమోదించింది. సెప్టెంబర్ 28 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఈ ఎలక్షన్స్లో ఈ బిల్లు అమలు కాదనమాట. 2024లో జరిగేటువంటి చట్టసభల్లో జరిగే ఎన్నికల్లో ఈ బిల్లు అమలు కాదు. 2026వ సంవత్సరంలో మనకి
నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉందన్నమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రానున్నటువంటి ఎన్నికలు 2029 ఎన్నికలలో ఈ బిల్లు ఇప్పుడు ఆమోదించబడింది కదా, అది అమలులోకి ఖచ్చితంగా వస్తుందన్నమాట. 2029లో మహిళలకు 33% రిజర్వేషన్ అనేటువంటిది అప్పుడు వర్తిస్తుందన్నమాట. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి దయచేసి, ఓకేనా. మహిళా దినోత్సవం కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును మీకు రివిజన్ చేయడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ బాగా చదువుకోవాలి, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చాలా ఇంపార్టెంట్ అనమాట. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక మహిళలకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నా. ఇది కూడా నేను ఇటీవల మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా రష్మి శుక్లా వచ్చింది. అదేవిధంగా బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్గా ఇటీవల మనం చెప్పుకున్నాం సుమన్ కుమారి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే కనుక కజిరంగా నేషనల్ పార్క్ తొలి మహిళా డైరెక్టర్ ఎవరు? కజిరంగా నేషనల్ పార్క్ తొలి మహిళా డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. సెకండ్ క్వశ్చన్, 2024 మార్చి 7న నాటోలో 32వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? చూడండి, నాటో, NATO, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 32వ సభ్యదేశంగా చేరిన దేశం ఏదంటే స్వీడన్. 2023 ఏప్రిల్ నెలలో 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ చేరింది. 2024 మార్చి 7న నాటోలో 32వ సభ్యదేశంగా స్వీడన్ జరిగింది. ఫిన్లాండ్ 31వ సభ్యదేశం గుర్తుపెట్టుకోవాలి, స్వీడన్ 32వ సభ్యదేశం గుర్తుపెట్టుకోవాలి. దేంట్లో? నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఏర్పడిందనమాట. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్. నాటోలో సభ్యదేశాలు ప్రస్తుతం 32. నాటో సెక్రటరీ జనరల్ ఎవరంటే కనుక స్టోలెన్బర్గ్ నాటో సెక్రటరీ జనరల్. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ కూటమి అన్నమాట నాటో అనేటువంటిది. అన్నిటికంటే అతిపెద్దది ఏకైక మిలిటరీ కూటమి ఏదైనా ఉందంటే అది నాటోనే. 1949 ఇయర్ ఎప్పటికీ మర్చిపోవద్దండి. బెల్జియంలోని బ్రస్సెల్ ప్రధాన కార్యాలయం, స్టోలెన్బర్గ్ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుత సభ్యదేశాలు 32వ సభ్యదేశంగా చేరింది ఏదంటే కనుక స్వీడన్ రాజధాని స్టాక్హోమ్, స్వీడన్ భాష స్వీడిషు, స్వీడన్ కరెన్సీ క్రోనా, స్వీడన్ ప్రధానమంత్రి క్రిస్టర్సన్. స్వీడన్ ప్రధానమంత్రి ఎవరంటే క్రిస్టర్సన్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ నాటో గురించి, ఓకేనా. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం 2024 జనవరి 1వ తారీఖున బ్రిక్స్లో ఒక 5 దేశాలు కొత్తగా వచ్చి చేరినాయి. దాంతో బ్రిక్స్లో ప్రస్తుతం 10 దేశాలు ఉన్నాయి. బ్రిక్స్లో గతంలో 5 దేశాలు ఉండేవి: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. చాలా ఈజీగా చెప్పేవాళ్ళం. B అంటే బ్రెజిల్ అని, R అంటే రష్యా అని, I అంటే ఇండియా అని, C అంటే చైనా అని, S అంటే సౌత్ ఆఫ్రికా అని. బ్రిక్స్ అనమాట. బ్రిక్స్లో మరొక 5 దేశాలు కొత్తగా వచ్చి చేరినాయన్నమాట. ఈ ఏడాది ఎక్కడ జరగబోతుంది బ్రిక్స్ సమావేశం అంటే రష్యాలో జరగబోతుంది. రష్యా ఆమోదించిందనమాట. పోయిన ఏడాదే సౌత్ ఆఫ్రికాలోని జోహానెస్బర్గ్లో జరిగితే అక్కడ ఆమోదించారు. ఇప్పుడు రష్యా సైన్ పెట్టడం వల్ల ఈ 5 దేశాలు కొత్తగా వచ్చి చేరడం జరిగిందనమాట. యాక్చువల్గా 2023లో 6 దేశాలు అనుకున్నారు, కానీ ఇటీవల అర్జెంటీనా దేశం రిమూవ్ అయిందనమాట. అంటే అర్జెంటీనా మేము చేరము అని చెప్పిందనమాట. ఎందుకంటే అర్జెంటీనాకు కొత్తగా అక్కడ ఎన్నికలు జరిగాయన్నమాట. అర్జెంటీనా అధ్యక్షుడు కొత్తవాడు రావడం, మేము బ్రిక్స్లో చేరమని చెప్పడం జరిగిందనమాట. దానివల్ల 5 చేరాయి. కాబట్టి బ్రిక్స్లో ప్రజెంట్ 10 ఉన్నాయి. కొత్తగా చేరినట్టు బాగా గుర్తుపెట్టుకోవాలి. నా గ్రూప్ 2 రాసినప్పుడు అడిగినారు మీకు ఎగ్జామ్లో కొత్తగా చేరిన దేశాలు ఏవేనేసి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఓకేనా. కొత్తగా చేరిన దేశాలు ఏవంటే కనుక ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా. ఇరాను, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 3 కూడా ఆసియా ఖండానికి చెందిన దేశాలు అన్నమాట. నెక్స్ట్ ఈజిప్ట్ ఒకటి, అదేవిధంగా మరొకటి ఇథియోపియా. ఇథియోపియా ఈ ఆఫ్రికా ఖండం అన్నమాట. మొత్తం 5 దేశాలు గుర్తుపెట్టుకోవాలి. దాంతో 10 ఉన్నాయి బ్రిక్స్లో. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్, ఇటీవలనే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అంటాం, అంతర్జాతీయ సౌర కూటమి, మన భారతదేశం ప్రారంభించినటువంటి కూటమి అన్నమాట, అంతర్జాతీయ సౌర కూటమి. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 119వ దేశంగా 119వ సభ్యదేశంగా ఇటీవల మాల్టా చేరిందని మనం చెప్పుకున్నాం.
చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మాల్టా చేరింది. అదేవిధంగా WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇటీవల 2 దేశాలు సభ్య దేశాలుగా చేరాయి. 162 ఉండేటి ఇది వరకు, ఇప్పుడు 2 చేరాయి అన్నమాట. 2 దేశాలు కొత్త వేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే కనుక ఒకటి కామరోస్, COMOROS కామరోస్ అనే కంట్రీ ఉంటుంది. 2 తైమూర్, TIMOR తైమూర్, కామరోస్ తైమూర్ అనే ఈ 2 దేశాలు WTOలో చేరిన నూతన దేశాలు. కాబట్టి ఇట్లాంటివన్నీ మీరు మైండ్లో పెట్టుకొని చదువుకుంటూ రావాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, రైట్. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ సంబంధించి మనం చెప్పుకుంటే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలనే భారతదేశంలోని మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రోను ప్రారంభించడం జరిగిందనమాట. ఎక్కడ అంటే కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో అనమాట. 30 మీటర్ల లోతులో ఉన్నటువంటి ఒక మెట్రో స్టేషన్ అనమాట. ఆ స్టేషన్లో రైలు ప్రయాణించడం, నరేంద్ర మోడీ ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించాడనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 4.8 కిలోమీటర్ల మేర ఇది ఉంటుందన్నమాట. ఈ టన్నెల్, ఈ మెట్రో టన్నెల్ 4.8 కిలోమీటర్ల మేర ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 30 మీటర్ల లోతు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ అడిగే ఛాన్సులు తక్కువైనాయి అన్నమాట. ఇట్లాంటివి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. లోతు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, దాని పొడవు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ప్రారంభించారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది ఉందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఏ నది అనేది గుర్తుపెట్టుకోవాలి. హుగ్లీ నది, అండర్ వాటర్ కాబట్టి ఏ నది? హుగ్లీ నది. అదేవిధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే హౌరా మైదాన్ నుంచి, ఓకేనా, ఎక్స్ప్లాండ్రో, ఓకేనా, స్టేషన్ వరకు అనమాట. గుర్తుపెట్టుకోవాలి, హౌరా మైదాన్ నుంచి ఎక్స్ప్లాండ్రో స్టేషన్ వరకు ఉంటుందన్నమాట. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BR అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తేదీని మీరు ఆన్సర్ చేయండి. ఎప్పుడు దీన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ప్రారంభించాడు కదా, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో. ఓకేనా, ఈ విగ్రహం అనేటువంటిది ప్రారంభించబడింది కదా, ఆ తేదీని మీరు మెన్షన్ చేయండి. థర్డ్ క్వశ్చన్, చెస్ లెజెండ్ కాస్పరోవ్ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన దేశం ఏది? చెస్ లెజెండ్ కాస్పరోవ్ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన దేశం ఏదంటే కనుక రష్యా. ఈ చెస్ ప్లేయర్ రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి, యాక్చువల్గా గొప్ప లెజెండ్ అనమాట చెస్ ప్లేయర్లలో. అటువంటి ఇతనిని ఇప్పుడు ఉగ్రవాదులు అంటే టెర్రరిస్టుల జాబితాలో చేర్చడం జరిగిందనమాట రష్యా. ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్నారన్నమాట. ఎందుకంటే ఇతను బహిరంగంగా రష్యా దేశ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నాడనమాట. కాకపోతే ఇతను ఆ దేశంలో లేడు. ప్రజెంట్ 10 ఏళ్ల నుంచి అమెరికాలోనే ఉంటూ వచ్చాడనమాట. 2014లో రష్యాను వదిలి వెళ్ళాడు, అమెరికాలో ఉంటున్నాడు. 10 ఏళ్ళైంది అమెరికాకు వెళ్ళి. అమెరికాలో ఉంటూనే రష్యా దేశం పైన, వ్లాదిమిర్ పుతిన్ పైన ఆయన బహిరంగ విమర్శలు చేస్తూ ఉన్నాడనమాట. ఈ నేపథ్యంలో ఆయనను ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ రష్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కాస్పరోవ్ గొప్ప చెస్ లెజెండ్ అనమాట. ఆయనను ఇప్పుడు ఉగ్రవాద లిస్టులో చేర్చడం జరిగింది. ఓకేనా, కాకపోతే రష్యా అనగానే రష్యా దేశం ఉక్రెయిన్ దేశంతో యుద్ధం కొనసాగిస్తూనే ఉందన్నమాట. 2022 ఫిబ్రవరి 24న రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం ప్రారంభమైతే ఆనాటి నుంచి ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉందన్నమాట యుద్ధం అతి భయంకరంగా. 2 ఏళ్ళు కూడా పూర్తి చేసుకునింది. ఫిబ్రవరి 24, 2024కి, ఫిబ్రవరి 24, 2024కి 2 ఏళ్ళు పూర్తి చేసుకునింది. ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం ఫిబ్రవరి నెల కరెంట్ అఫైర్స్లో. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇటీవలనే మళ్ళీ ఇంకొక పాయింట్ రష్యాకు సంబంధించి చాలా ముఖ్యంగా చంద్రునిపైన అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు రష్యా అనేటువంటి వార్త మనం చూసామన్నమాట. రష్యా చైనా దేశ శాస్త్రవేత్తలతో కలిసి 2035 నాటికి చంద్రునిపైన అటామిక్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందనమాట. సోలార్ ప్యానెళ్ళ యొక్క ఈ సోలార్ పవర్ అనేటువంటిది ఏమాత్రం సరిపోదు కాబట్టి ఆ నివాసాలకు చంద్రునిపైన ఏర్పాటు చేసి నివాసాలకు కాబట్టి అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని కూడా. ఓకే, గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేస్తే కనుక వైబ్రెంట్ గుజరాత్
2024 జనవరి నెలలో గుజరాత్లో చాలా గొప్ప సదస్సు అంటే ప్రతి ఏటా జరుగుతుందన్నమాట. ఇది 2 నెలలకు ఒకసారి జరుగుతుందంట. అదే వైబ్రెంట్ గుజరాత్ అనమాట. దానికి సంబంధించి థీమ్ అడుగుతూ ఉంటారు కాబట్టి థీమ్ ఇంపార్టెంట్. థీమ్ను నేను గుర్తు చేస్తున్న రివిజన్గా మీకు గేట్వే టు ద ఫ్యూచర్ అనమాట. వైబ్రెంట్ గుజరాత్ 2024 యొక్క థీమ్ గేట్వే టు ద ఫ్యూచర్. గేట్వే టు ద ఫ్యూచర్ ఇది గుర్తుపెట్టుకోవాలి. గేట్వే టు ద ఫ్యూచర్ అనేది థీమ్ అనమాట. కానీ నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం, ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులను కాపాడడానికి భారతదేశం చేపట్టిన ఆపరేషన్ ఏది? రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులను కాపాడడానికి భారతదేశం చేపట్టిన ఆపరేషన్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి అందరూ కూడా. ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల తెగుళ్ల నివారణకు సంబంధించి సాంకేతికత రూపొందించిన ఐఐటి ఏది? ఇటీవల తెగుళ్ల నివారణకు సంబంధించి టెక్నాలజీ రూపొందించిన ఐఐటి ఏదంటే ఐఐటి మండి. ఐఐటి మండి ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండి రూపొందించినటువంటి గొప్ప సాంకేతికత ఏదని మనం తెలుసుకుంటే సౌరశక్తితో నడిచేటువంటి భవనాంతర్గత వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్లకు ఒక ప్రత్యేక విద్యుత్ నిర్వహణ యూనిట్ను రూపొందించినమాట. ఇప్పుడు రూపొందించిందనమాట ఐఐటి మండి. దీనికి సంబంధించి పేటెంట్ దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగిందన్నమాట ఐఐటి మండి. కానీ ఈ ప్రత్యేక విద్యుత్ నిర్వహణ యూనిట్ అనేటువంటిది అన్నిటికీ చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు కూడా ఉపయోగపడుతుందంట. ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా తెగుళ్ళ నివారణకు ఉపయోగపడుతుందన్నమాట. ప్రకృతి సంబంధ విపత్తుల సమయాల్లో ఉపయోగపడుతుందంట. పారిశ్రామికీకరణ పరంగా ఉపయోగపడుతుందన్నమాట. ఇట్లా అనేక విషయాలకు ఉపయోగపడేటువంటి ప్రత్యేక యూనిట్ అనమాట ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తెగుళ్ళ నివారణకు సంబంధించి గొప్ప సాంకేతికత రూపొందించిన ఐఐటి ఏదంటే ఐఐటి మండి. సరే, ఐఐటీలో ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం ఐఐటీల గురించి ఖచ్చితంగా ప్రస్తావించుకోవాల్సిందే. రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ను ఐఐటి మద్రాస్ శ్వాసతోనే ఫోన్ అన్లాక్ చేసేటువంటి టెక్నాలజీని రూపొందించింది ఐఐటి మద్రాస్. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్ 2 తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు పాఠ్యాంశాలు చెప్పడానికి సిద్ధమైన ఐఐటి మద్రాస్ విదేశాలలో మొట్టమొదటి క్యాంపస్ను స్టార్ట్ చేసిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాసు టాంజానియాలోని జాంజీబార్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ రెండవ క్యాంపస్ను ఐఐటి మద్రాస్ సంబంధించి రెండవ క్యాంపస్ ఎక్కడ ప్రారంభించబోతూ ఉన్నారంటే శ్రీలంకలోని క్యాండీలో. ఇది ఐఐటి మద్రాస్. నెక్స్ట్ ఐఐటి పాలక్కడ్ అనగానే మానవుని మూత్రంతో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం అన్నమాట. మానవుని మూత్రంతో జీవ రసాయనము మరియు ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసేటువంటి టెక్నాలజీ అనమాట ఐఐటి పాలక్కాడ్. నెక్స్ట్ ఐఐటి బాంబే జియో రిలయన్స్ వారి సహకారంతో ఐఐటి బాంబే భారత్ జీపీటీని తీసుకురానుంది. ఐఐటి బాంబే అనమాట. ఐఐటి ఢిల్లీ భారతదేశానికి సంబంధించి విదేశాల్లో రెండవ క్యాంపస్ ఏదంటే ఈ ఢిల్లీ ఐఐటి క్యాంపస్ అనమాట. ఎక్కడ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో యుఏఈలో ఐఐటి ఢిల్లీ అనమాట. నెక్స్ట్ ఐఐటి రూర్కీ మరియు ఐఐటి బిలాయ్ అనమాట. ఐఐటి రూర్కీ మరియు ఐఐటి బిలాయ్ అనగానే భారతదేశ జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఐఐటి రూర్కీ మరియు ఐఐటి బిలాయ్. రూర్కీ అంటే ఉత్తరాఖండ్, బిలాయ్ అంటే ఛత్తీస్గఢ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనకి రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం చదువుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సరే, గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి చూసినట్లయితే కనుక ఇటీవల 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శకటం పాల్గొంది. మనందరికీ తెలుసు.
ఆ తెలంగాణ రాష్ట్రానికి గల శకటంలో ఏమేమి ఉన్నాయి, దాని పేరేంటి, ఆ శకటం పేరేంటి, ఆ శకటంలో ఏమేమి మనకు కనిపిస్తాయి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్. 2023-2024 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను అంచనా వేసిన భారత వృద్ధి రేట్ ఎంత? చూడండి, ఇక్కడ ఎవరు అనేది మనం ఇవ్వలేదు క్వశ్చన్లో, మీరు రాసుకోవాలి. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన ఇమెయిల్లో చూస్తూనే కనుక్కోవచ్చు మీరు. రాజీవ్ కుమార్ గారు ఉన్నారు, ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ రాజీవ్ కుమార్. అదేవిధంగా అక్కడ సింబల్ కూడా చూడొచ్చు మీరు, ఆర్బీఐ. ఓకేనా. సింబల్ వచ్చేసి మనకి పెద్ద పులి ఉంటుంది, అదేవిధంగా పామ్ ట్రీ ఉంటుందన్నమాట ఆ సింబల్లో. ఆ రెండు కనిపిస్తే కనుక అది ఆర్బీఐ సింబల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, 2023-2024 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ అంచనా వేసిన భారత వృద్ధి రేటు ఎంత అంటే కనుక 8%. ఎంత? 8% అన్నమాట. గత అంచనాను సవరించిందనమాట. గతంలో 7%, మళ్ళీ 7.6%, ఇప్పుడు 8%గా చెప్పిందనమాట. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుందనమాట. మార్చి నెల కంప్లీట్ కానుంది కాబట్టి నెక్స్ట్ కొత్త ఆర్థిక సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఏప్రిల్ 1వ తేదీ నుంచి. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత అనేది మనకి ఆర్బీఐ తేల్చి చెప్పిందంటే కనుక 8% ఉండొచ్చు అని చెప్పి చెప్పబోతుంది అనమాట. 8% అనమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ అయితే కనుక 6.3గా చెప్పింది, ఐఎంఎఫ్ అయితే 6.7గా చెప్పింది, మూడీస్ అయితే 6.8గా చెప్పింది. ఓకేనా. మోర్గాన్ స్టాన్లీ అయితే 6.9గా చెప్పింది. ఇండియా రేట్స్ అయితే 7.3గా చెప్పింది. ఓకేనా. ఆర్బీఐ 8% అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తా, ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ బ్యాంక్ వచ్చేసి 6.3, వరల్డ్ బ్యాంక్. ఐఎంఎఫ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చేసి 6.7 అనమాట. నెక్స్ట్ మూడీస్ 6.8, మోర్గాన్ స్టాన్లీ 6.9, ఇండియా రేటింగ్స్ 7.3, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8. ఇవి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇక నా నుంచి మీ క్వశ్చన్ ఏంటంటే కనుక ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిన సంవత్సరం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేయబడిన సంవత్సరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి భారతీయ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్. నేను అడిగిన క్వశ్చన్లకి మీరు సమాధానాలు చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇవి నేను అడిగినవి. నేను ఆర్బీఐ గురించి చాలాసార్లు చెప్పాను నేను, కాబట్టి మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది. ఓకేనా. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక వాటర్ బెలూను దేశంలోనే మొట్టమొదటిసారిగా మనకు, ఓకేనా, స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూళ్ళల్లో ఒక బెల్లు ప్రత్యేకించి వాటర్ బెల్ కొడతారనమాట. ఈ వాటర్ బెల్ కొట్టిన వెంటనే ఆ విద్యార్థులందరూ ఖచ్చితంగా నీళ్లు తాగాలన్నమాట, వాటర్ తాగవలసి ఉంటుందన్నమాట. ఎందుకంటే వేసవి కాలం రానుంది, అందులో ప్రతి సంవత్సరం రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అనేటువంటి మరింత పెరిగిపోతున్నాయి. కాబట్టి విద్యార్థుల్లో వాటర్ కంటెంట్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఆ విద్యార్థులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక వాటర్ బెల్ అనమాట. ఆ బెల్లును మోగించిన వెంటనే అక్కడ వాటర్ తాగాలి ఆ విద్యార్థులందరూ. ఇది ఏ రాష్ట్రంలో అంటే చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ఇది ఇట్లాంటి ఇంపార్టెంట్ అనమాట. పాఠశాలలకు సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే అవి అడుగుతారు కరెంట్ అఫైర్స్లో. కాబట్టి వాటర్ బెల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కేరళ రాష్ట్రం, ఏ రాష్ట్రం? కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. క్లాస్ ఫాలో అయ్యే మీలో చాలామంది ఇంకా లైక్ చేయలేదు. దయచేసి అందరూ లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఉమెన్ పీస్ ఇండెక్స్, మహిళా శాంతి సూచి 2023లో భారతదేశ ర్యాంక్ ఎంత? చూడండి, ఉమెన్ పీస్ ఇండెక్స్ 2023 పేరుతో ఒక నివేదిక, ఒక సూచి అనేటువంటిది రిలీజ్ అయిందనమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8 కాబట్టి దానిని పురస్కరించుకొని అమెరికాకు చెందినటువంటి సంస్థలు ఇండియన్ పీస్ ఇండెక్స్ పేరుతో, ఉమెన్ పీస్ ఇండెక్స్ పేరుతో ఒక సూచిని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అనేక మహిళలకు సంబంధించినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని
మహిళల భద్రతకు సంబంధించినటువంటి సూచీగా రిలీజ్ అయిందనమాట. మహిళల శాంతికి సంబంధించిన సూచీగా రిలీజ్ అయిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఇండియా ర్యాంక్ వచ్చేసి 128, 128వ ర్యాంక్ అనమాట. స్కోర్ వచ్చేసి 0.5985, 0.595. స్కోర్ నోట్ చేసుకోవాలి. 0.595 అనమాట ఇండియా స్కోర్. ర్యాంక్ వచ్చేసి 128 అనమాట. ఇదే 128 ర్యాంకులో లెబనాన్ ఉంది. ఇదే 128 ర్యాంకులో టోగో ఉంది. ఇండియా సేమ్ ర్యాంకు కలిగిన దేశాలు ఏమంటే రెండు, ఒకటి లెబనాను, రెండు టోగో. ర్యాంకు స్కోర్ రెండు నోట్ చేసుకుంటూ రావాలి నేను చెప్పేది. ర్యాంక్ 128, స్కోర్ 0.595 అనమాట. ఇండియా, లెబనాన్, టోగో. ఇండియా, లెబనాను, టోగోవి మూడు దేశాలటి. ఇక హైయెస్ట్ ర్యాంకు చూద్దాం. అంటే మహిళల భద్రత బాగున్న దేశాలను చూద్దాం ఒకసారి. ఫస్ట్ డెన్మార్కు, సెకండ్ ర్యాంకు స్విట్జర్లాండు, థర్డ్ ర్యాంకు స్వీడను, ఫోర్త్ ర్యాంకు ఫిన్లాండ్. డెన్మార్కు, స్విట్జర్లాండు, స్వీడను, ఫిన్లాండ్. డెన్మార్కు, స్విట్జర్లాండు, స్వీడను, ఫిన్లాండ్. డెన్మార్క్ స్కోర్ 0.932, స్విట్జర్లాండ్ స్కోర్ 0.928, స్వీడన్ స్కోర్ 0.926, ఫిన్లాండ్ స్కోర్ 0.924. 0.932, 0.928, 0.926, 0.924. డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్ టాప్ 4 హైయెస్ట్ ర్యాంకుడ్ అనమాట ఇవి. నెక్స్ట్ లోయెస్ట్ ర్యాంక్స్ చూద్దాం. 177 దేశాల లిస్ట్ అనమాట ఇది. అందులో 177 లాస్ట్ కంట్రీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్ ఒక తాలిబాన్ దేశంగా ఉందన్నమాట. ఇక్కడ మహిళల భద్రత చాలా తక్కువ అనమాట. కనీసం ఇండ్ల నుంచి కూడా బయటికి రావడానికి వీలు ఉండదు. ఒక మహిళలు ఎక్కడ కూడా ఉద్యోగాల్లో పనిచేయడానికి వీలు ఉండదు. ఓకేనా, అంత భద్రత తక్కువ అనమాట ఇక్కడ మహిళల భద్రత పరంగా. ఎక్కడంటే కనుక మనకి ఆఫ్ఘనిస్తాన్లో. కాబట్టి వాళ్ళకు శాంతి భద్రతలో చాలా తక్కువ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశం? ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ 177 ర్యాంక్, యెమెన్ 176 ర్యాంకు, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 175 ర్యాంకు. ఓకేనా, కాంగో 174 ర్యాంక్ అనమాట. 177 ఆఫ్ఘనిస్తాన్, 176 యెమెను, 175 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, 174 కాంగో. ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో. ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 0.286, యెమెన్ స్కోర్ 0.287, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ స్కోర్ 0.378, కాంగో స్కోర్ 0.384 అనమాట గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ 0.286, యెమెన్ 0.287, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 0.378, కాంగో 0.384 అనమాట. ఇవి గుర్తుంచుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక అవినీతి సూచి కరప్షన్ ఇండెక్స్లో మన భారతదేశ ర్యాంక్ ఎంత? ఫస్ట్ ఏ దేశము, లాస్ట్ ఏ దేశము? ఓకేనా, కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కరప్షన్ అవినీతి సూచి నేను 2 డేస్ బ్యాక్ కూడా మీకు గుర్తు చేశా. జనవరి నెలలో నివేదిక అనమాట ఇది, కరప్షన్ ఇండెక్స్ అనేటువంటిది. ఓకేనా, సరే. కానీ గత కరెంట్ అఫైర్స్ క్లాస్ రివిజన్ చేసినట్లయితే కనుక గత కరెంట్ అఫైర్స్ క్లాస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినటువంటి మత బోధకులు ఎవరు కూడా బ్రిటన్లో, ఓకేనా, బ్రిటన్లో నిషేధం అనమాట. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి మత బోధకులు ఏ దేశంలో నిషేధించబడ్డారు అంటే బ్రిటన్ దేశంలో. సెవెంత్ క్వశ్చన్, ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్ టేస్ట్ అట్లాస్ వారి ప్రపంచ కాఫీ నివేదికలో ఇండియా ర్యాంక్ ఎంత? ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్ టేస్ట్ అట్లాస్ వారి ప్రపంచ కాఫీ నివేదికలో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 2వ ర్యాంక్ అనమాట. భారతీయులకి ఉదయం లేస్తూనే కాఫీ తాగకపోతే మైండే పనిచేయడం లేదు అంటూ ఉంటారనమాట. అది నిజమే. ఓకేనా, ఎందుకంటే
ఖచ్చితంగా మార్నింగ్ లేస్తూనే కాఫీ తాగాల్సిందే భారతీయులందరూ కూడా. అందులో మన భారతదేశంలో ఏ కాఫీకి అంత ప్రాధాన్యత ఉంటుందంటే కనుక ఫిల్టర్ కాఫీకి. కాబట్టి ఈ ఫిల్టర్ కాఫీనే 2వ ర్యాంక్ సాధించిందనమాట. ప్రపంచంలో 38 కాఫీల జాబితాను రూపొందించిన టేస్ట్ అట్లాస్. 38 కాఫీల జాబితాలో మన భారతదేశ ఫిల్టర్ కాఫీకి ఎన్నవ స్థానం దక్కిందంటే 2nd ప్లేస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి క్యూబాలోని ఎస్ప్రెసో కాఫీ. క్యూబాలోని ఎస్ప్రెసో కాఫీ ప్రథమ ర్యాంకు సాధించింది. క్యూబాలోని ఎస్ప్రెసో కాఫీ తర్వాత మన భారతదేశ ఫిల్టర్ కాఫీ 2వ ర్యాంకును సాధించిందనమాట. 3rd ప్లేస్లో గ్రీస్ దేశానికి చెందిన కాఫీనే ఉందంట. 4th ప్లేస్లో కూడా గ్రీస్ దేశానికి చెందిన కాఫీనే ఉందన్నమాట. ఫస్ట్ ఏమో క్యూబాకు చెందినటువంటి ఎక్స్ప్రెసో కాఫీ, 2nd భారతదేశానికి చెందిన ఫిల్టర్ కాఫీ, 3rd 4th వచ్చేసి గ్రీస్ దేశానికి చెందిన కాఫీలు ఇక్కడ నిలిచాయన్నమాట. మొత్తం 38 ర్యాంకులు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కాఫీ అనగానే కాఫీ శాస్త్రీయ నామం కాఫియా అరాబికా. కాఫియా అరాబికా. కాఫీలో తినదగిన భాగం ఏదంటే గింజలు అన్నమాట. కాఫీ గింజల నుంచే కాఫీ తయారవుతుంది. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ దేశం ఏదంటే బ్రెజిల్ అన్నమాట. బ్రెజిల్ తర్వాత వియత్నాం తర్వాత కొలంబియా, ఇవి వస్తాయి. టాప్ బ్రెజిల్ అన్నమాట. మన భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక కాఫీ అన్నమాట. కర్ణాటక, కేరళలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కాఫీ అనగానే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు ప్రాంతం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు ప్రాంతం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే అరకులో తయారైనటువంటి కాఫీ మనం G20 సమావేశంలో భాగంగా గొప్పగా అక్కడ స్టాల్స్లో పెడితే కనుక బాగా సేల్ కావడం జరిగిందనమాట. ప్రపంచ ఖ్యాతిని గడించిందనమాట అరకు కాఫీ. కాబట్టి గుర్తుంచుకోవాలి. కాఫీ షవర్స్ అంటాం. వేసవి కాలంలో పడేటువంటి వర్షాలను మనం సంవహన వర్షపాతం అంటారనమాట. అట్లా వేసవి కాలంలో పడేటువంటి వర్షాలు మ్యాంగో షవర్స్ అని, కాఫీ షవర్స్ అని, చెర్రీ బ్లూసమ్స్ అని, టీ షవర్స్ అని, కాల బైశాఖీలు అని, తొలకరి జల్లులు అని, గుడ్డి జల్లులు అని, ఇట్లాంటి రకరకాల పేర్లు ఉంటాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో వేసవి కాలంలో పడే వర్షాలను ఏమంటారంటే తొలకరి జల్లులు అంటారు. తొలకరి జల్లులు, ఆరంభ జల్లులు అనమాట. ఒక మామిడి తోటలకు బాగా అనుకూలంగా ఉంటాయి తొలకరి జల్లులు అనేటువంటివి. అదేవిధంగా కర్ణాటక, కేరళ మరియు గోవాలో మ్యాంగో షవర్స్ అంటారు. వేసవికాలంలో పడేటువంటి సంవహన వర్షపాతం ఉంది కదా, ఈ కేరళలో, కర్ణాటకలో, గోవా రాష్ట్రంలో ఒక మ్యాంగో షవర్స్ అంటారనమాట. మ్యాంగో షవర్స్ అంటే మామిడి తోటలకు అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ వర్షం. అదే కాఫీ షవర్స్ అంటే కనుక కేరళ మరియు కర్ణాటక మరియు కేరళ కాఫీ షవర్స్. చెర్రీ బ్లూసమ్స్ అంటే కూడా కర్ణాటక మరియు కేరళనే. టీ షవర్స్ అంటే అస్సాం రాష్ట్రంలో తేయాకు తోటలకు అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ వర్షం. అందుకే టీ షవర్స్ అస్సాం. కాలబైశాఖి అంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ అన్నమాట. కాలబైశాఖి పశ్చిమ బెంగాల్ అని గుర్తుపెట్టుకోవాలి. వరి పంటకు అనుకూలంగా ఉంటుందన్నమాట వర్షం పశ్చిమ బెంగాల్లో. గుడ్డి జల్లులు లేదా గుడ్డి అందీలు ఉత్తర భారతదేశంలో పడే వర్షం అన్నమాట. అదే గుడ్డి జల్లులు లేదా దాన్ని ఏమంటారంటే కనుక అందీలు అని కూడా అంటారు. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. జాగ్రఫీలో మనం చదువుతాం శీతోష్ణ స్థితి అనేటువంటి చాప్టర్లో. మొన్న గ్రూప్ 2 రాసినప్పుడు కూడా మీకు అడిగారు మ్యాంగో షవర్స్ ఏ రాష్ట్రం అని. చాలామంది ఆంధ్రప్రదేశ్ అని ఆన్సర్ పెట్టారు. ఆన్సర్ కేరళ ఇచ్చారు. కర్ణాటక, కేరళ నేను చెప్పా కదా, కర్ణాటక, కేరళ మరియు గోవా అన్నమాట. అవి లేనప్పుడే ఆంధ్రప్రదేశ్ జోలికి మీరు పోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో తొలకరి జల్లులు అనమాట, మామిడి పండ్లకు అనుకూలంగా ఉండే వర్షం అన్నమాట. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇక్కడ నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక తేయాకు ఉత్పత్తిలో ప్రథమ దేశం ఏది? కాఫీ ఉత్పత్తిలో ప్రథమ దేశం అయితే బ్రెజిల్. తేయాకు ఉత్పత్తిలో ప్రథమ దేశం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ తొలి మహిళా సీఎంగా ఎవరు ఎన్నికయ్యారు? చూడండి, పాకిస్తాన్ దేశంలో కూడా ఒక పంజాబ్ ఉంటుందన్నమాట. మన దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉన్నట్టే పాకిస్తాన్లో కూడా పంజాబ్ ప్రావిన్స్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉంటుంది. ఈ పంజాబ్ ప్రావిన్స్కు మొట్టమొదటి మహిళా సీఎంగా ఎవరు ఎన్నికయ్యారంటే కనుక
మరియం నవాజ్. మన ఇమెయిల్లో చూడొచ్చు మరియం నవాజ్ను. ఈమె పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పిఎంఎల్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అనే పార్టీకి ఉపాధ్యక్షురాలుగా ఉందన్నమాట. ఈమె ఇప్పుడు ఈ పంజాబ్ ప్రావిన్స్కి మొట్టమొదటి మహిళా సీఎంగా ఎన్నికైందనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నవాజ్ షరీఫ్ యొక్క కుమార్తె అనమాట ఈమె. కానీ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఉన్నాడు కదా, ఆమె యొక్క కుమార్తెనే ఈ మరియం నవాజ్ అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికైనటువంటి వాడెవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరంటే కనుక, కానీ ఆల్రెడీ ఇది వరకు ఆయన ప్రధానమంత్రిగా పనిచేశాడు ఇది వరకు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎన్నికయ్యాడనమాట. కానీ గత ప్రధానమంత్రి అయితే ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు ఆయన జైల్లో ఉండడం వల్ల అక్కడ ఎన్నికలు జరిగాయి. ఆ పార్టీకి పెద్ద అనుకున్న సీట్లు రాలేదు. కాబట్టి రెండు పార్టీలు కలిసి ఒక హంగ్ పార్లమెంట్గా ఏర్పడి అక్కడ ఓకేనా ప్రధానమంత్రిగా ఒక వ్యక్తిని ఎన్నుకున్నారనమాట. ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. సరే, గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ చరిత్రలోనే పంజాబ్ ప్రావిన్స్కు మొట్టమొదటి మహిళా సీఎంగా ఇప్పుడు ఎవరు ఎన్నికయ్యారు, ఎవరు ముఖ్యమంత్రి అంటే కనుక అక్కడ మరియం నవాజ్. ఇమేలో మనం చూడొచ్చు మరియం నవాజ్ను. ఓకేనా, ఏ పార్టీ? పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అనమాట. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ను మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక, ఇటీవలనే అబార్షన్ హక్కును కల్పించిన మొట్టమొదటి దేశం, అబార్షన్ హక్కును అమల్లోకి తీసుకొచ్చినటువంటి మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచిందనమాట. ఫ్రాన్స్, గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాన్స్. నైన్త్ క్వశ్చన్, మీజిల్స్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు ఏ దేశానికి దక్కింది? మీజిల్స్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు ఏ దేశానికి దక్కిందంటే మన భారతదేశానికి దక్కిందనమాట. అమెరికాలోని వాషింగ్టన్లో రెడ్ క్రాస్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా మన దేశానికి దక్కిన అవార్డు అనమాట. చూడండి, ఇవి కొన్ని అంటువ్యాధులు ఉంటాయన్నమాట మనకు. అందులో ఒకటి మీజిల్స్ అనేటువంటిది, రూబెల్లా అనేటువంటిది. ఒక చర్మ సంబంధ వ్యాధులు అనమాట. ఇప్పుడు మీజిల్స్ అంటే తట్టు వ్యాధిని మీజిల్స్ అంటారనమాట. కానీ అట్లా మనకి చర్మ సంబంధ వ్యాధులు అనేటువంటి ఆటోమేటిక్గా అంటువ్యాధులు అనే విషయం మనకు తెలుసు అనమాట. భారతదేశం ఈ వ్యాధుల పట్ల అత్యంత గొప్ప పురోగతిని సాధించడము, దానివల్ల ఓకేనా వాటిని అరికట్టేందుకు భారతదేశం గొప్పగా ప్రయత్నించడం వల్ల గొప్పగా ఛాంపియన్గా అవతరించిందనమాట. ఏ వ్యాధుల విషయంలో అంటే కనుక మీజిల్స్ రూబెల్లా. అందుకే మీజిల్స్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు ఏ దేశానికి దక్కిందంటే మన భారతదేశం అని గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశానికి దక్కిందనమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్లో రెడ్ క్రాస్ కార్యాలయంలో అవార్డుల ప్రధానోత్సవం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, మన దేశానికి దక్కిన అవార్డు కాబట్టి. ఏ వ్యాధులలో ఛాంపియన్గా నిలిచిందంటే కనుక మీజిల్స్ రూబెల్లా. మన భారతదేశానికి చెందినటువంటి రాయబారి అందుకున్నారనమాట అవార్డు. ఓకేనా, మన ఇమెయిల్లో చూడొచ్చు, అవార్డు స్పీకర్ అనేటువంటిది జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ అవార్డు తీసుకుంటూ ఉన్నారు మన భారతీయులు. ఓకేనా, ఈ ఛాంపియన్ అవార్డుని అనమాట గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల మెరైన్ రోబోను 2 ఐఐటీలు రూపొందించాయన్నమాట. మెరైన్ రోబో అంటే నీటి లోపల మొట్టమొదటి రోబో అనమాట. సముద్రాల్లోకి వెళ్ళి రోబో అక్కడ సముద్రాల లోపల అన్వేషణ చేస్తుందన్నమాట. మొట్టమొదటి రోబోగా ప్రసిద్ధి అనమాట. 2 ఐఐటీలు కలిసి రూపొందించాయి. అవి ఏ ఐఐటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇటీవల నేను చెప్పా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అనమాట. గత కరెంట్ అఫైర్స్ అంటే ఫిబ్రవరి నెల నాటి కరెంట్ అఫైర్స్ నేను మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. కల్పన ఫెలోషిప్ అనేటువంటి ఒక పేరుతో ఎవరైతే మహిళలు ఉంటారో వారికి స్పేస్ రంగంలో, అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి ఒక సంవత్సరం పాటు స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధిని కల్పిస్తారన్నమాట. దీనిలో భాగంగా ప్రతి నెల కూడా ఆ యువతకు స్టైఫండ్ ఇస్తారు. మహిళా యువత ఎవరైతే ఉంటారో ఒక సంవత్సరం పాటు స్పేస్ కేటగిరీలో, స్పేస్ రంగంలో వారికి నైపుణ్యాభివృద్ధిని కల్పిస్తూ ప్రతి నెల కూడా స్టైఫండ్ ఇస్తారనమాట. దీని పేరు కల్పన ఫెలోషిప్ అనమాట. మన భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి స్పేషర్ మహిళల్లో ఎవరంటే కల్పనా చావ్లానే, గుర్తుపెట్టుకోవాలి. ఒక కల్పనా చావ్లా అనగానే 2 సార్లు వెళ్తుందన్నమాట ఆమె. రెండవసారి తిరుగు వస్తూ ఆమె
అంతరిక్ష నౌక పేలిపోయి చనిపోతుందన్నమాట కల్పనా చావ్లా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కల్పనా చావ్లా అనగానే అమెరికాకు చెందినటువంటి నాసా వాళ్ళు పంపించినటువంటి ఒక నౌకలో వెళ్ళడం జరుగుతుందన్నమాట, అంతరిక్ష నౌకలో. ఎవరు? కల్పనా చావ్లా, మన భారతీయురాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ కల్పనా ఫెలోషిప్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ కల్పనా ఫెలోషిప్ని ఎవరు ప్రారంభించారంటే కనుక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అనమాట, హైదరాబాద్కు చెందిన కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్. హైదరాబాద్లో అత్యంత గొప్ప ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఏదంటే కనుక స్కై రూట్ ఏరోస్పేస్ అనమాట. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ అనమాట ఈ కల్పనా ఫెలోషిప్ అనేటువంటి ప్రోగ్రామ్. మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. వీటిని మీరు తీసుకోవాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల మనం పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. వాటిని జిరాక్స్ తీసుకొని డైలీ చదువుకుంటూ ఉంటే సరిపోతుంది. మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా మనం ప్రిపేర్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి కేవలం 100 రూపాయలకి 1 year కరెంట్ అఫైర్స్ అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా తర్వాత కూడా మంత్లీ కంటిన్యూగా మీరు తీసుకుంటూ ఉండొచ్చు. ఎవ్రీ మంత్ 30 రూపీస్ పే చేసి. గతంలో తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు 1 నెలకు సంబంధించి కావాలనుకున్నా కూడా 30 రూపీస్ చెల్లించి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించి ఎగ్జామ్స్ రాసుకోవాలన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి ఆ ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీకు ఎగ్జామ్స్ నచ్చినట్లయితే కనుక మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండొచ్చు అనమాట. మీరు కట్టినటువంటి తక్కువ అమౌంట్తోనే ఓకేనా ఒక ప్యాటర్న్లో ఎగ్జామ్స్ అనేటువంటి బాగా నీట్గా టాపిక్ వైజ్ పెట్టడం జరుగుతుందన్నమాట. మేమే ఆ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. వాటిని చదువుకుంటూ మస్ట్ రోజు పెట్టేటువంటి ఎగ్జామ్ మీరు రాస్తూ వెళ్తూ రావాలన్నమాట. ఓకే, సరే. ఇవాళ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన రాష్ట్రం ఏది? బైక్ ట్యాక్సీలపైన నిషేధం విధించిన రాష్ట్రం కర్ణాటక. వీళ్ళందరూ కూడా మోటార్ వాహన చట్టాన్ని అనుసరించి వీళ్ళు ఫాలో కావడం లేదన్నమాట. ఈ చట్టాన్ని అనుసరించి వీళ్ళు ఫాలో కావడం లేదు కాబట్టి ఇక్కడ బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ ఉన్నామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉందన్నమాట. దానివల్ల మహిళల భద్రతకు ఆటంకం కలుగుతూ ఉంది. వాళ్ళు మోటార్ వాహన చట్టాన్ని అనుసరించి చేయట్లేదు కాబట్టి మహిళల భద్రత ఆటంకం కలుగుతూ ఉంది. కాబట్టి మేము బైక్ ట్యాక్సీలను నిషేధం విధించామని చెప్పడం జరిగిందన్నమాట. వీళ్ళందరూ కూడా హైకోర్టులను ఆశ్రయించడం జరిగిందన్నమాట. ఎవరైతే వీటిపైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఓకేనా, అది చూద్దాం ఏమవుతుంది, ఆ కేసు ఏం కదా అనే విషయాలు తర్వాత చూద్దాం. ఇప్పుడైతే బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాజధాని బెంగళూరు, కర్ణాటక హైకోర్టు బెంగళూరు, కర్ణాటక రాష్ట్ర భాష కన్నడం, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ అనమాట. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.